సార్ జగన్ గారు అన్ని ఎగ్జిట్ పోల్స్ ని తారుమారు చేసేస్తున్నారు, అన్ని సంస్థలను ఆయన కొనేశారు అని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళైతే ఆరోపణలు చేయడం చూస్తున్నాం సార్. అయితే ఇప్పుడు అంటే ఎగ్జిట్ పోల్స్ ని తారుమారు చేయడం వలన జగన్కి వచ్చిన లాభం ఏంటి, తెలుగుదేశం పార్టీకి వచ్చిన నష్టం ఏంటి? అంటే వచ్చే రిజల్ట్స్ అవే వస్తాయి కదా. అదే ఇప్పుడు అందరికి డౌట్. అంటే తెలుగుదేశం వాళ్ళు ముఖ్యంగా రాధాకృష్ణ లాస్ట్ సండేలో కూడా ఈ యూట్యూబ్ ఛానళ్ళు, ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా ప్రెడిక్షన్స్ చేస్తున్నారు. సో జర్నలిస్టులు అందరూ జర్నలిస్టులుగా మారిపోయారని ఒక దాని ఏమంటారు ప్రవచనాలు బోధించి ఫైనల్గా నేను చెప్పింది కరెక్ట్, మీరందరూ చెప్పేదంతా కూడా వేస్ట్ అన్నట్టుగా మాట్లాడాడు. సరే, ఆయన ఒకటే జర్నలిస్టు, మిగతా అంతా జర్నలిస్టులు అన్నట్టుగా కూడా మాట్లాడాడు. సరే, అది పక్కన పెడితే అందులోనే ఒక విషయాన్ని రాశాడు. అదేంటంటే ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి ప్రతిసారి కరెక్ట్ అవ్వాలని ఏమి రూల్ లేదు, అవి చాలాసార్లు తప్పు కూడా అవుతాయి, దాని మీద డిపెండ్ అవ్వడం కరెక్ట్ కాదన్నట్టుగా రాశాడు. అప్పుడే చాలామందికి డౌట్ వచ్చింది, అసలు ఇంకా ఎగ్జిట్ పోల్సే రాలేదు, ఈయన ఎందుకు ఇలా రాశాడని. అలాగే ఈరోజు ఒక కథనంలో కూడా ఎగ్జిట్ పోల్స్ తమకు అనుకూలంగా లేకపోతే వాటిని కూడా మార్చాలని ఆలోచిస్తున్నాయి రాజకీయ పార్టీలు. ముందుగానే వాళ్ళతో ఒప్పందం చేసుకొని తమకు అనుకూలంగా కనీసం 1-2 అన్నా వస్తే ఆ మేరకు బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ అలా రాకుండా ప్రతిపక్షం తాము ఓడిపోతామని, ఎదుటి పక్షం గెలుస్తుందని కానీ ఈ ఎగ్జిట్ పోల్స్ వస్తే ఎన్నికలకి ఇంకా కౌంటింగ్కి ఇంకా 3 రోజుల సమయం ఉంది. కాబట్టి ఈ లోపల కేడర్ కానీ నాయకులు కానీ అంతా జారిపోతారన్న భయం ఉంది అని రాశాడు. ఇది డైరెక్ట్గా వైసీపీ పేరు చెప్పలేదు, కానీ ఆయన ఉద్దేశం అదే కనబడుతుంది. అంటే వైసీపీ ఎగ్జిట్ ఫలితాలని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ట్రై చేస్తుంది. ఇది ఎందుకు రాశాడు అన్నప్పుడు దీంట్లో ప్రధానంగా మనకు అర్థమయ్యేది ఏమంటే, మేబీ రాధాకృష్ణ దగ్గరికి ఆల్రెడీ ఎగ్జిట్ ఫలితాలు చేరి ఉండొచ్చు, అవి తెలుగుదేశానికి కూటమికి వ్యతిరేకంగా ఉండొచ్చు. వ్యతిరేకంగా ఉన్నప్పుడు ముందు జాగ్రత్తగా ఇది వైసీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చి తమకు అనుకూలంగా చేయించుకున్నారు, నేను ముందే చెప్పాను కదా ఇలా జరుగుతుందని, అలాగే జరిగింది అని చెప్పడానికి రాశాడా, లేకపోతే ఇటు నుంచి జంప్ అయిపోతారేమో తెలుగుదేశం నుంచి? ఎందుకంటే ఇప్పుడు కూటమికి వ్యతిరేకంగా ఎగ్జిట్ ఫలితాలు వస్తే ఇటు నుంచి జంప్ అయిపోయే అవకాశం కూడా ఉంది వైసీపీలోకి. అది ఆపాలంటే వైసీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చి చేయించుకున్నారు అని ముందే నేను చెప్పాను కదా అని ఒక ప్రిపేర్ చేయడం, అదొకటి. రెండవ పాయింట్ ఏంటంటే, కౌంటింగ్ అప్పుడు అధికారులు, పోలీసులు కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, ఎవరికి అనుకూలంగా ఉంటారంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరు వస్తారో వాళ్ళకి అనుకూలంగా ఉంటారు. సో ఇప్పుడు ఎగ్జిట్ ఫలితాలన్నీ ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ వస్తుందని చెప్పాయనుకో, ఈ అధికారులందరూ వైసీపీ వైపు ఉండే అవకాశం ఉంది. అందుకని ఎగ్జిట్ పోల్స్ని వైసీపీ డబ్బులు ఇచ్చి కొనిందని ముందే ఆరోపిస్తే ఈ అధికారులందరూ కూడా వైసీపీ వైపు లేకుండా కూటమి వైపు ఉంటారనేది కూడా రెండో ఎత్తుగడ. ఈ 2 ఎత్తుగడలు కనబడతాయి. ఈ ఎత్తుగడల వెనక ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నాయా అన్న డౌట్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి 2 రకాల ఎగ్జిట్ పోల్స్ని మనం బ్రాడ్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి, ఆంధ్రప్రదేశ్లో స్థానికంగా అంటే ఓన్లీ అసెంబ్లీ ఎన్నికలకు మాత్రమే పరిమితమైన ఎగ్జిట్ పోల్స్, నాగన్న సర్వే కావచ్చు, ఆరా మస్తాంద్ కావచ్చు, ఆత్మసాక్షి కావచ్చు, ఇలాంటివి చాలా ఆల్రెడీ ప్రీ పోల్ సర్వేలు వచ్చాయి కదా, అవన్నీ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కూడా వస్తాయి. సో 10-20 కూడా రావచ్చు, ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. నేను మార్నింగ్ కూడా ఇంకొక వీడియోలో చెప్తూ ఎగ్జిట్ పోల్స్ కూడా ఈసారి మెజార్టీ ఒకవైపే ఉండకపోవచ్చు, చీలిపోవచ్చు అని కూడా చెప్పాను. దానికి కూడా కారణం ఏమంటే ఇదే రాధాకృష్ణ రాసిన పాయింట్. అంటే ఈ 2 వైపులా కూడా మేనేజ్ చేయొచ్చు, ఇటు వైసీపీ వాళ్ళు చేయొచ్చు, ఇటు తెలుగుదేశం వాళ్ళు కూడా చేయొచ్చు తమకు అనుకూలంగా. ఎందుకు చేస్తారనే దానికి 2 కారణాలు. ఒకటేమో రాధాకృష్ణ కూడా రాశాడు యాక్చువల్ దాంట్లో. ఒకటేమో తన పార్టీ వాళ్ళు జారిపోకుండా ఉండడం కోసం, రెండోది అధికార యంత్రాంగం కౌంటింగ్ టైంలో తమకి అనుకూలంగా పనిచేయాలని అనుకోవడం కోసం. సో ఇది నాకు తెలిసి ఈ కన్ఫ్యూజన్ ఇప్పుడు ఎట్లయితే ప్రీపోల్లో దాదాపు ఒక 100 సర్వేలు వస్తే సగం వైసీపీ సగం టీడీపీ అని చెప్తున్నాయో, ఎగ్జిట్ పోల్స్లో కూడా అదే కన్ఫ్యూజనే మనకు కంటిన్యూ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇంకొకటి కూడా ఏం జరుగుతుందంటే, తెలుగుదేశానికి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ ఎక్కువగా వస్తున్నట్టుగా కూడా లేదు. అందుకని మనకి వైసీపీలో
ఒక ఉత్సాహం ఉంది, వాళ్ళు ముందుగా ప్రిపేర్ అవుతున్నారు. జగన్ కూడా 151 సీట్లు వచ్చాయి గతంలో, దాన్ని మనం బ్రేక్ చేయబోతున్నాం, దేశం అంతా మన వైపు చూస్తుంది, ఇలా స్టేట్మెంట్ ఇచ్చేసిపోయాడు. దాని తర్వాత నిన్న కూడా అతను 2019లో తాను ప్రమాణ స్వీకారం చేసిన ఫోటోను షేర్ చేసి ఒక ట్వీట్ చేశాడు. అదేంటంటే అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసి 5 ఏళ్ళు అయిన సందర్భంగా అది చేశాడనమాట. సో గతంలో మనం 2019లో మనకు అధికారం ఇచ్చారు, మనం బాగా అభివృద్ధి చేసాం, ప్రతి ఇంటికి మేలు చేసాం, ఇప్పుడు కూడా మళ్ళీ మనకు అధికారం వస్తుంది, మనమే గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం, మళ్ళీ ఆ మంచి పనులని కంటిన్యూ చేస్తాము అన్నట్టుగా ఇచ్చాడు. అంటే క్లియర్గా జగన్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు అనేది కనిపిస్తుంది. నిజంగా జగన్ కాన్ఫిడెంట్గా ఉన్నాడా లేదు, రాధాకృష్ణన్ చెప్పిన ఈ 2 పాయింట్ల కోసం శ్రేణుల్ని కానీ నాయకత్వాన్ని కానీ తన వైపు ఉంచుకోవడానికి, అధికార యంత్రాంగాన్ని తన వైపు ఉంచుకోవడానికి స్ట్రాటజిక్గా జగన్ కూడా ఇలాగా ట్వీట్ చేయడం కావచ్చు, అనౌన్స్ చేయడం కావచ్చు, అది చేస్తున్నారా? అట్లాగే వైజాగ్లో కూడా మనం ప్రమాణ స్వీకారం చేయబోతున్నాము, వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంలో ఆ రోజు 9న ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం అని ఒక మెనూ కూడా రిలీజ్ చేశారు, అది మనం చెప్పుకున్నాం. అంటే అట్లాగే టికెట్స్ అన్నీ కూడా ట్రావెల్, బస్సులు, ట్రైన్లు, ఫ్లైట్లు అన్ని టికెట్స్ కూడా బుక్ అయిపోయినాయని, హోటల్స్, అక్కడ రిసార్ట్లు ఇవన్నీ కూడా బుక్ అయిపోయినాయని ఒక వార్తను కూడా విపరీతంగా వైరల్ చేశారు. అంటే వీటన్నిటికీ అన్నాక వైసీపీ ఒక మైండ్ గేమ్ ఆడుతుందా అన్న డౌట్ చాలామందికి ఉంది. దాన్నే మన ఆంధ్రజ్యోతిలో కూడా ఎక్స్ప్రెస్ చేస్తూ రాశారు. అంటే రేపు మామూలుగా అయితే మనకి ఎగ్జిట్ పోల్స్ కొంతవరకు నాడిని పట్టిస్తాయి, కానీ ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా ఈ నాడిని పట్టించకుండా ఇద్దరు కలిసి, ఇటు వైసీపీ ఇటు కూటమి ఇద్దరు కలిసి దాన్ని కూడా మ్యానిపులేట్ చేస్తే డౌట్ వస్తుంది. అయితే ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా రెండు రకాల ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి. ఒకటేమో స్టేట్ కన్ఫైన్డ్ ఎగ్జిట్ పోల్స్, ఒకటేమో నేషనల్ ఎగ్జిట్ పోల్స్. కాబట్టి నేషనల్ ఎగ్జిట్ పోల్స్ నేషనల్ వైడ్గా ఎంపీలు ఎవరెవరికి ఏ రాష్ట్రంలో ఎన్ని వస్తాయనేది చెబుతుంది. ఆ రకంగా నేషనల్ ఎగ్జిట్ పోల్స్ని కొంతవరకైనా నమ్మచ్చా? వాటిని కూడా తెలుగుదేశం వైసీపీ వాళ్ళు మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తారా? దాదాపు మెజారిటీ మీడియా అమ్ముడుపోయేస్తుంది అనేది మనందరికీ తెలుసు. ఆల్రెడీ మెజారిటీ మీడియాని ఎవరో ఒకరు కొనేశారు, అది ఇండిపెండెంట్ మీడియా అనేది ఆల్మోస్ట్ లేదు మనకి. అందువల్ల వీళ్ళు రేపు డబ్బులు ఇస్తే ఆ మీడియా కూడా చేయదని ఏం లేదు కదా. మనం లోకల్ మీడియా కరప్ట్, నేషనల్ మీడియా హానెస్ట్ అనేది ఏం కూడా చెప్పలేం. సో కాబట్టి ఆ రకంగా కూడా ఏమైనా చేస్తారా అనేది కూడా చూడాలి. ఏదేమైనా ఎగ్జిట్ పోల్స్ మీద కూడా విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా రాధాకృష్ణ మాట్లాడుతున్నారు. మరి ఇది నిజంగానే ఆయనకేమన్నా ఆల్రెడీ ఎగ్జిట్ పోల్ నాకు తెలిసి వాళ్ళందరికీ వచ్చేసి ఉంటాయి ఎగ్జిట్ పోల్స్. తెలుగుదేశం హెడ్లకి చేరుంటుంది, జగన్కి ఎగ్జిట్ పోల్స్ వెళ్ళిపోయింటాయి ఇప్పటికి. సో దాన్ని బట్టి వాళ్ళు తెలిసినా కూడా ఈ మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఎందుకంటే కౌంటింగ్ కోసం ఈ మైండ్ గేమ్ ఆడుతున్నారు. కౌంటింగ్ రోజు తమ కేడర్ ఉత్సాహంగా ఉండాలి, నీరు గారిపోకూడదు, ఎలాగో మనం గెలవంలే ఆ నీరు గారిపోకూడదు. అట్లాగే అధికారులు రాబోయేది వైసీపీ కదా అని వైసీపీ ఉండడము, లేదా రాబోయేది కూటమే కదా అని కూటమి వైపు ఉండడము, ఇది జరగకుండా ఉండాలంటే వాళ్ళకి కూడా వాళ్ళ మైండ్ సెట్ని కూడా కొంత మ్యానిపులేట్ చేయాలి. దీనికోసం ఇరువైపులా కూడా ఎగ్జిట్ పోల్స్ని తమకు అనుకూలంగా ప్రకటించమని అడిగే అవకాశం ఉంది. అడగడం అంటే ఊరికే అడిగితే ఎవరు ప్రకటించరు, వాళ్ళతో ఏదో ఒక ఒప్పందం చేసుకోవాలి. నువ్వు ఇలాగ ప్రకటిస్తే నేను ఇంత డబ్బులు ఇస్తానని ఒప్పందం చేసుకోవాలి. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్కి కూడా ఖచ్చితంగా డబ్బులు ఖర్చు అవుతుంది. వాళ్ళకి కూడా డబ్బులు ఇస్తే పోనీలే, తర్వాత క్రెడిబిలిటీ సంగతి తర్వాత కదా అనేసి ఏమైనా చేస్తారా? ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అంటేనే కొంత క్రెడిబిలిటీ. ఇది ఇవాళ డబ్బు మించిన ఏవీ లేవు. క్రెడిబిలిటీ ఆ డబ్బు ఉన్నప్పుడు డబ్బే పనంగా పెట్టేవాళ్ళు ఉండొచ్చు. సో కాబట్టి ఆ రకంగా జరిగే అవకాశం అయితే ఉంది. రాధాకృష్ణ చెప్పింది ఫ్యాక్ట్ అయితే అవకాశం ఉంది. బట్ ఆయన ఎందుకు చెప్పాడనే దగ్గరే డౌట్.